ఇప్పుడు మనం 2025వ సంవత్సరం మార్చి నెల 1వ తేదీ నుంచి 31వ తేదీ వరకు ద్వాదశ రాశుల్లో 2వ రాశి వృషభ రాశి వారి జ్యోతిష్యం భూత భవిష్యత్తు వర్ధమానం ఎలా ఉందో మన జానకిరామ్ని అడిగి చూద్దామండి. జానకిరామ్ వృషభ రాశి వారి జాతకం, ప్రయత్న, చదువు, విద్య, ఉద్యోగం, వ్యాపారం ఎలా ఉంది, చేసే పనుల, కుటుంబ బలంలో, ఆరోగ్య విషయంలో, ధన విషయంలో, రుణ విషయంలో, కానీ మాత్రం వృషభ రాశి వారి జాతకానికి శివపార్వతులు వచ్చినండి, రాధాకృష్ణులు వచ్చిండ్రు, ఆది దంపతులు వచ్చిండ్రు. అలాగే మాత్రం చూడాలంటే వీరు మాత్రం నిత్య ప్రేమికులు. ఈ భూమి ఉన్నంతకాలం ప్రేమలో నంబర్ 1 స్థానం అంటే శ్రీకృష్ణుడు అండి, రెండోది రాధాదేవత. వీరిద్దరు వచ్చిండ్రు. వృషభ రాశి వారి జాతకంలో చాలా వరకు మాత్రం శుభయోగం ఉన్నదండి వీరి పేరు మీద. కానీ మాత్రం కళ్యాణ విషయంలో, ప్రేమ విషయంలో మాత్రం వీరికి తప్పకుండా మాత్రం గెలిచే అవకాశం ఉంది, కానీ ఓడే అవకాశం అయితే లేదండి. ధనం మాత్రం ఎంత వస్తుంది కానీ నిలబడదండి. కుడి చేతిలో ధనం వస్తుంది, ఎడమ చేతిలో పోతుంది. ముఖ్యంగా ఖర్చు అధికం ఉంటుంది. వీరికి ఎంత డబ్బులు ఖర్చు అయినా సరే మాత్రం ఏదో రకంగా వీరికి ధనం అందే అవకాశం ఉంటుందండి వీరి జాతక బలంలో. ముఖ్యంగా ఈ వృషభ రాశి వారి జాతకంలో రోహిణి నక్షత్రం శ్రీకృష్ణుడు పుట్టిన నక్షత్రం అండి. రోహిణి నక్షత్రానికి మాత్రం అద్భుతమైన ఫలితాలు ఉన్నాయి. ఈ రోహిణి నక్షత్రం వారు ఖచ్చితంగా మాత్రం శ్రీకృష్ణుని ఆరాధన చేయాలి. కలియుగ మంత్రం హరే రామ హరే రామ హరే కృష్ణ హరే కృష్ణ 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 హరే హరే రామ రామ హరే హరే అనే వాక్యం వీరి నోటి అంట ఉండాలండి. చాలా మంచిది వీరి పేరు మీద. కానీ మాత్రం ఈ వృషభ రాశి వారి జాతకంలో చూడాలంటే మాత్రం అంశబలం భారీగా ఉన్నదండి. కానీ యువకులకు మాత్రం కలిసి వచ్చే అవకాశం ఉంది. విద్యార్థులకు తిరుగు ఉండదు. గవర్నమెంట్ ఉద్యోగస్తులకు అయితే మాత్రం ఎంతటి విపత్తి పరిస్థితి వచ్చినా వారు అనుకున్నది సాధించే అవకాశం ఉంటుంది. ముఖ్యంగా విద్యారంగంలో ఉద్యోగం చేసేవారు, అంటే బోధన పరంగా టీచర్లు కావచ్చు, అలాగే లెక్చరర్లు కావచ్చు, ప్రొఫెసర్లు కావచ్చు, మంచి యోగ బలం ఉంటుందండి. ముఖ్యంగా మాత్రం ఐఏఎస్, ఐపీఎస్ రంగం వారికి కొద్దిపాటి ఇబ్బందులు ఉంటాయండి. మున్సిపాలిటీ రంగం వారికి మాత్రం ఇబ్బందులు తప్పవు. ఇంకా నీటిపారుదల శాఖం వారికి ఎండాకాలం కాబట్టి తప్పకుండా ఇబ్బందులు తప్పవారి జాతక బలానికి. అలాగే విద్యుత్ రంగం వారికి ఎంత చేసినా ఏదో ఒక నిందలు వస్తూనే ఉంటాయండి. ఇంకా రాజ్యపరంగా చూడాలంటే మాత్రం రాజకీయ నాయకుల మీద మాత్రం ఇబ్బందులు తప్పవండి. అరిష్టకాలం ఉంది. ఎవరికి వారు రాజకీయ నాయకులు కావచ్చు, సామాన్య మానవులు కావచ్చు, సెలబ్రిటీలు కావచ్చు, ఖచ్చితంగా మాత్రం ఎవరికి వారు పేరు మీద శాంతి చేయించుకోవడం మంచిదండి. ఎందుకంటే ఈ సంవత్సరం మాత్రం పంచగ్రహ కూటములు వచ్చే అవకాశాలు ఉన్నాయి. ఈ సంవత్సర బలం. రెండవది మాత్రం కొన్ని గ్రహాలు కొందరికి మంచి చేసే అవకాశం ఉన్నాయి, కొన్ని చెడు చేసే అవకాశాలు ఉన్నాయి. దేశారిష్ట యోగం, కాలారిష్ట యోగం ఎక్కువ ఉన్నది కాబట్టి ఖచ్చితంగా ఎవరికి వారు, అంటే నేను చెప్తున్నా మీరు వినాలని కాదండి, నేనైనా సరే, మీరైనా సరే, ఎవరైనా సరే, ఎవరికి వారు సొంతంగా మాత్రం పూజ, యజ్ఞాలు, యాగాలు, హోమాలు చేపించుకోవడం మంచిది.